వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. ప్రీవియస్ డిస్కస్ చేసుకున్న చార్ట్ ప్యాటర్న్ ఇది. సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఈ సపోర్ట్ ఏదైతే ఉందో, ఈ మైనర్ సపోర్ట్ ఎక్సలెంట్‌గా యాక్ట్ అయింది. అండ్ చాలా డేస్ వరకు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అబోవ్ వరకు ఇక్కడే బిట్‌కాయిన్ సస్టైన్ అయింది. సో, ప్రీవియస్ వీడియోలో ఇది కీ లెవెల్ అని చెప్పాను. 97,600 ఆర్ 700. దీని అబోవ్ బిట్‌కాయిన్ గాని సస్టైన్ అయ్యుంటే 90% అబోవ్ ఛాన్సెస్ బిట్‌కాయిన్ పంప్ అవ్వడానికి ఉండుండేది. బట్ ఇది బ్రేక్ చేయలేకపోయింది. అండ్ బిట్‌కాయిన్ డే బిఫోర్ యెస్టర్‌డే వరకు ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ యెస్టర్‌డే క్యాండిల్ ఈస్ నాట్ గుడ్. అండ్ ఈ సపోర్ట్ బ్రేక్ చేయబోతుంది. ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? దీన్ని బ్రేక్ చేసి కంప్లీట్‌గా ఫాల్ అవుతుందా? అండ్ నెక్స్ట్ ఆల్ట్ కాయిన్ మూవ్‌మెంట్స్ ఎలా ఉంటాయి? ఓకే. మార్కెట్ సినారియో ఎలా ఉండబోతుంది? ఎవ్రీథింగ్ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వు టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ ఆర్ ఎ క్రిప్టో ట్రేడర్, దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆర్ టు సేవ్ మనీ. There is another premium channel for particular signals. If you want signals, contact me for premium channel. So there is one more service, portfolio management. Who are unable to take premium signals, you can contact me through this number for strictly portfolio management. Okay. సో బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. ఈ సపోర్ట్ ఇక్కడ ఎక్స్‌పైర్ అయిపోయింది. అండ్ సపోర్ట్ షిఫ్ట్ అవుతూ ఉంది కిందకి. యూ కెన్ చేంజ్ సపోర్ట్ అప్ టు హియర్. ఇక్కడ వరకు సపోర్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ కీ లెవెల్ అనేది స్టిల్ వాలిడ్. సో చూడండి, ప్రీవియస్‌లీ ఇంత రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి దీన్ని బ్రేక్ చేస్తేనే బిట్‌కాయిన్‌లో మూవ్‌మెంట్ అనేది నెక్స్ట్ రాబోతుంది. అండ్ బ్రేక్ చేసిన వెంటనే మళ్ళీ ఒక బిగ్ రెసిస్టెన్స్ ఇక్కడుంది. సో బిట్‌కాయిన్ అప్‌వర్డ్ మూవ్ అవ్వటం అనేది కొంచెం కష్టం యాస్ ఆఫ్ నౌ. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఇది మంచిగా యాక్ట్ అయ్యే అవకాశం అనేది 80-90% ఉంది. ఆఫ్టర్ దట్ ఈ క్యాండిల్స్ బిలో ఇక్కడ. సో దిస్ కెన్ యాక్ట్ యాస్ ఎ గుడ్ సపోర్ట్. సో ప్రీవియస్ ఒక 2 వీడియోస్ నుంచి నేను అదే చెప్తూ ఉన్నాను. బిట్‌కాయిన్ అనేది హ్యూజ్ మూవ్‌మెంట్స్ ఉండకూడదు. బిట్‌కాయిన్ ఇలా సస్టైన్ అవుతూ ఉంటేనే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఒకవేళ బ్రేక్ అయినా సరే తిరిగి మళ్ళీ ఇక్కడ సస్టైన్ అవ్వాలి. ఒకవేళ పంప్ అయినా సరే తిరిగి మళ్ళీ ఇక్కడ సస్టైన్ అవ్వాలి. ఇలా సస్టైన్ అవుతూ ఉంటేనే బిట్‌కాయిన్‌లో బిగ్ మూవ్‌మెంట్స్ ఎయిదర్ పంప్ గాని, డంప్ గాని ఎక్కువగా రాకుండా స్టేబుల్‌గా బిట్‌కాయిన్ ఉంటే దెన్ ఆల్ట్స్‌లోకి మూవ్‌మెంట్ అనేది మంచిగా వస్తది. సో ఆల్ట్స్ హ్యూజ్‌గా మూవ్ అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఓకే. సో నేనైతే బిట్‌కాయిన్ ఇలా సస్టైన్ అవ్వాలనే కోరుకుంటూ ఉన్నాను. దట్ ఈస్ మై విష్ అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ పాస్ట్ 1 వీక్ టు 10 డేస్. ఓకే. సో ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే బిట్‌కాయిన్ తిరిగి మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. బిట్‌కాయిన్‌లో మల్టిపుల్ ప్యాటర్న్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉన్నాయి. లెట్ మీ షో యూ. దిస్ ఈస్ ద టైమ్ టు అబ్జర్వ్, నాట్ టు ట్రేడ్. ఓకే. సో ఈ టైం అనేది నేర్చుకోవడానికి తప్ప ట్రేడ్ చేయడానికి కాదు. జస్ట్ టేక్ ఎ బ్రేక్. ఒక బ్రేక్ తీసుకొని మూవ్‌మెంట్స్ అనేవి, మార్కెట్ మ్యానిప్యులేషన్స్ గాని వీటన్నిటిని అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే స్పాట్స్‌లోనే ఎంటర్ అవ్వండి తప్ప ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది అస్సలు సజెస్ట్ చేయను రైట్ నౌ. ఓకే. సో మీకు ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పార్టు ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా ఇచ్చాను. సో 2 కలిపి డ్రా చేస్తే కొంచెం క్లమ్జీగా ఉంటది కాబట్టి ఈ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. సో ఇదొక బ్రాడెనింగ్ వెడ్జ్ అని ప్రీవియస్‌లీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ప్రీవియస్‌గా నేను ఇక్కడ సపోర్ట్ షిఫ్ట్ చేసినట్లు షిఫ్ట్ చేశాను. అండ్ ఈ సపోర్ట్ దగ్గర మంచిగానే యాక్ట్ అవుతుంది. దీన్ని బ్రేక్ చేసే అవకాశం అనేది ఎక్కువగా లేదు. అలా అని చెప్పి దీన్ని ఈ అబోవ్ ఉన్న రెసిస్టెన్స్ ఇక్కడ. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆల్సో. ఓకే. సో ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసే అవకాశం కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో అబోవ్ మనకి బ్రేక్ అవ్వాలన్నా, బిలో బ్రేక్ అవ్వాలన్నా సరే కంప్లీట్‌గా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఆహ్, ఇదొక ట్రెండ్ లైన్ గూడా మనం ఫార్మ్ అవుతుంది. ఇదొక ట్రెండ్ లైన్ గూడా అనుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈస్ ఎ రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్. రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అండ్ బ్రాడెనింగ్ వెడ్జ్ ప్యాటర్న్ తిరిగి మళ్ళీ ఇక్కడ నుండి పంప్ అయితే ఇది బ్రేక్ అయ్యి పంప్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా సరే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బిట్‌కాయిన్‌లో ఒక సరైన మూవ్‌మెంట్ లేదు. ఒక సరైన క్లారిటీ లేదు. సో ఇలాంటి టైంలో పాజ్ తీసుకోవడం అనేది, ట్రేడ్ చేయకపోవడం అనేది వెరీ వెరీ వైస్ థింగ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు బిట్‌కాయిన్‌కి కీ లెవెల్ ఈ 2 కీ లెవెల్స్. సో టాప్‌లో 98,000 నుంచి 98,500 అనుకోవచ్చు. బాటమ్‌లో దిస్ 95,500 ఆర్ 600 నుండి 94,800. ఓకే. సో ఈ లెవెల్, ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కీ లెవెల్ అవ్వబోతున్నాయి బిట్‌కాయిన్‌కి. సో ఈ లెవెల్‌లో ఎటు బ్రేక్ అయితది అనేది ఎవ్వరు గూడా ప్రిడిక్ట్ చేయలేరు.
ఒకవేళ ప్రిడిక్ట్ చేసిన వాళ్ళలో కూడా కొంతమంది కరెక్ట్ అవ్వచ్చు, కొంతమంది రాంగ్ అవ్వచ్చు. ఓకే. సో, వి ఆర్ హియర్ టు అనలైజ్ ఓన్లీ నాట్ టు ప్రిడిక్ట్. సో, ప్రిడిక్షన్ అనేది డెఫినిట్‌గా మనీని పోగొడుతది ఏదో ఒక టైంలో. ఎనాలిసిస్ అనేది చెక్ చేయాలి. అది కూడా మనం అనలైజ్ చేసేది ఇది బ్రేక్ అయిన వెంటనే ఒకవేళ బ్రేక్ అయిపోయింది అని చెప్పి షార్ట్‌లో ఎంటర్ అవ్వడం ఇలా కాకుండా డైలీ టైమ్ ఫ్రేమ్ ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్‌లో డైలీ టైమ్ ఫ్రేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, డైలీ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుందనేది చూడండి. ఇక్కడ చూడండి టాప్‌లో ఇది బ్రేక్ చేసింది. బట్ డైలీ క్యాండిల్ వచ్చేటప్పటికి తిరిగి మళ్ళీ బాటమ్‌లోనే క్లోజ్ అయింది. సేమ్ అట్లానే మీకు డైలీ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ యాస్ ఆఫ్ నౌ చెక్ చేయండి. దీస్ ఆర్ ద 2 లెవెల్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ ఇన్ బిట్‌కాయిన్. ఓకే. సో, బిట్‌కాయిన్ అయితే సస్టైన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. తిరిగి మళ్ళీ ఇక్కడ కూడా సస్టైన్ అవ్వచ్చు. సపోర్ట్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. అలా అని చెప్పి సెల్లింగ్ కూడా కంటిన్యూగా ఉంది. ఓకే. సో, సపోర్ట్స్ అండ్ సెల్ ఆర్డర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి బిట్‌కాయిన్‌లో. ఓకే. సో, దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మంత్ ఫర్ బిట్‌కాయిన్ అండ్ ఆల్ట్ కాయిన్స్ గురించి. నా ఉద్దేశం ప్రకారం అయితే యాస్ ఆఫ్ నౌ బిట్‌కాయిన్ అనేది సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అవుతుంది గూడా. సో, హ్యూజ్ మూవ్‌మెంట్స్ బిట్‌కాయిన్‌లో నాట్ ఎక్స్‌పెక్టింగ్. ఓకే. సో, దట్ ఈస్ వెరీ గుడ్ సైన్ ఫర్ ఆల్ట్స్. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం ప్రీవియస్ చార్ట్స్ ఇవి. వీక్లీలో మనకి ఇంకా క్లారిటీగా ఉంది. ప్రీవియస్ వీడియోలో ఇదే చెప్పాను. దీని అబోవ్ క్లోజ్ అవ్వాలి అని చెప్పి క్లోజ్ అయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇదొక డాజీ క్యాండిల్ అనుకోవచ్చు. పిన్ బార్ అనుకోవచ్చు. సో, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండిల్. డాజీకి, పిన్ బార్‌కి మధ్యలో ఉన్న క్యాండిల్ ఇది. అయితే సో, దీని బిలో మీరు మార్క్ చేసుకోవచ్చు. దీని బిలో నెక్స్ట్ క్యాండిల్ వీక్లీ క్యాండిల్ దీని బిలో క్లోజ్ అయితే ఇథీరియం ఇక్కడ ఎంటర్ అవ్వడానికి, ఇంకా బిలో ఎంటర్ అవ్వడానికి మీకు మంచి అవకాశం దొరుకుతది. లేదు అనంటే యూ కెన్ ఎంటర్ నౌ స్పాట్ ఓన్లీ. సో, ఇక్కడొక ఎంట్రీ ప్లాన్ చేసుకోండి ఇథీరియంలో. ఇట్ విల్ గివ్ యూ డెఫినైట్‌లీ గుడ్ ప్రాఫిట్స్. ఓకే. హియర్ సపోర్ట్, హియర్ రెసిస్టెన్స్ దీన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయితే ఇథీరియంలో మళ్ళీ హ్యూజ్ పంప్ చూస్తాము. ఇథీరియం నాట్ ఎ స్మాల్ కాయిన్. ఇథీరియంలో ఈటీఎఫ్స్‌లో కూడా మంచి వాల్యూమ్ ఫ్లో అవ్వట్లేదు. బికాస్ ఆఫ్ సమ్ ఫిల్దీ మీమ్ కాయిన్స్. మార్కెట్ మొత్తాన్ని మ్యానిప్యులేషన్ అండ్ కరప్ట్ చేసేసింది మీమ్ కాయిన్స్ వచ్చేసి. దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ సైన్. ఇప్పటివరకు మనకు మీమ్ కాయిన్స్ పైన కానీ, క్రిప్టో పైన కానీ ఒక పర్టిక్యులర్ గైడ్‌లైన్స్ అనేవి లేవు. ఏ కంట్రీకి సంబంధించి. రీసెంట్‌గా దుబాయ్ ఒక గైడ్‌లైన్ పోస్ట్ చేసింది. ఓకే. సో, ఆ కంట్రీలో ఏదైనా మీమ్ కాయిన్ లాంచ్ చేయాలి అనంటే ఆ గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి అని చెప్పి. సో, ఇలాంటి స్టెప్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో, అది ఎప్పుడైతే కరప్టెడ్ పీపుల్ ఎంటర్ అయితారో ఈ గైడ్‌లైన్స్ అనేవి కూడా ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ సైన్ టు మేక్ ఎ పర్టిక్యులర్ గైడ్‌లైన్ ఫర్ మీమ్ కాయిన్స్ ఎస్పెషల్లీ. సో, ఏ కాయిన్స్ పడితే ఆ కాయిన్స్ ఎవరు పడితే వాళ్ళు లాంచ్ చేయకుండా మీమ్ కాయిన్స్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇట్ ఈస్ ఎ బోర్న్ బేబీ క్రిప్టో అనేది. సో, దీనిలో రెగ్యులైజేషన్స్ అనేవి వస్తాయి కంపల్సరీగా. ఎప్పుడొస్తాయి అనంటే ఇలాంటి మ్యానిప్యులేటర్స్ లేదు అనంటే రగ్ పుల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు రెగ్యులేషన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఫ్యూచర్. ఓకే. ఆల్ట్ కాయిన్స్‌లో గానీ, యూజ్ కేస్ ఉన్న కాయిన్స్ కానీ, బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం కానీ గ్రో అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటది. సో, నన్ను చార్ట్ ప్యాటర్న్స్ అడిగే వాళ్ళలో గూడా చాలామంది మీమ్ కాయిన్స్ గురించి అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి మీకు కాయిన్ మార్కెట్ క్యాప్ ఐడియా ఉంటది. లెట్ మీ షో యూ. ఓకే. దిస్ ఈస్ కాయిన్ మార్కెట్ క్యాప్. సో, కాయిన్ మార్కెట్ క్యాప్‌లో మీకు ఇక్కడ కాయిన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. టాప్ కాయిన్స్ దీస్ ఆర్ సో, మార్కెట్ క్యాపిటల్ పరంగా టాప్‌లో ఉన్న కాయిన్స్ ఇవి. వీటిలో మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేయండి. ఓకే. సో, ఇక్కడ బీఎన్‌బీ తీసుకుంటే బీఎన్‌బీ చూడండి మీకిక్కడ ట్యాగ్స్‌లోకొస్తే బీఎన్‌బీ అనేది ఇదొక లేయర్ 1 బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే. సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ అని చూపిస్తుంది. స్మార్ట్ కాంట్రాక్ట్స్ చూపిస్తుంది. ఎవ్రీథింగ్ చూపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ఎ లేయర్ 1 బ్లాక్ చైన్ టెక్నాలజీ. సొలానా తీసుకుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది. సొలానా ఎకోసిస్టమ్ గురించి గాని, లేయర్ 1 ఇది కూడా ఒక లేయర్ 1 బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో, బ్యాక్ టు చాలామంది ఫేవరెట్ కాయిన్ డాజ్‌కి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది చూడండి క్లియర్‌గా. సో, మైనబుల్, పీఓడబ్ల్యూ, స్క్రిప్ట్ ఇవి ఎవ్రీథింగ్ చూపిస్తుంది. బట్ ఇక్కడ చూడండి మీమ్స్. ఈ ఇండస్ట్రీ అనేది మీమ్ కాయిన్‌కి సంబంధించిన ఇండస్ట్రీ ఇది. సేమ్ అలాగే ఇక్కడ మీరు చైన్ లింక్ చెక్ చేయండి. చైన్ లింక్ చెక్ చేసినా ఇది డీఫైకి సంబంధించిన ఫినాన్షియల్‌కి సంబంధించిన కాయిన్ ఇది ఎకోసిస్టమ్. సో, దానికి సంబంధించిన ప్లాట్‌ఫార్మ్ గాని, ఇండస్ట్రీ ఏంటి, వెబ్3 ఇండస్ట్రీ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తుంది. అంటే ఈ కాయిన్ అనేది దేనికి సంబంధించింది? ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఫేవరెట్ కాయిన్ షిబా ఇను దగ్గరకు వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి మీమ్. సో, ఇట్ ఈస్ ఎ మీమ్ కాయిన్. సో, మీమ్ కాయిన్స్ అనేవి బిలో 5% ఆఫ్ యువర్ క్యాపిటలే అసైన్ చేయాలి మీమ్ కాయిన్‌లో. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న సినారియోలో మీమ్ కాయిన్స్ ఫాలో అయినంతగా ఏ కాయిన్స్ ఫాలో అవ్వలేదు. ఈవెన్ యూజ్ కేస్ ఉన్న కాయిన్స్ కూడా మంచిగా ఫాలో అయినాయి. బట్ మీమ్స్ మీ క్యాపిటల్‌లో బిలో 5% ఉండాలి.
వరస్ట్ సినారియోలో 10% కంటే ఎక్కువ మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకేనా? సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్. యూఎస్‌డిటీ డామినెన్స్ ప్రీవియస్ మీకిచ్చిన చార్ట్ ఇది. బట్ డే బిఫోర్ యెస్టర్‌డే వరకు యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది చాలా మంచిగా ఉంది. అంటే బికాజ్ ఇది ఫాలో అవ్వుకుంటూనే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ డే బిఫోర్ యెస్టర్‌డే క్యాండిల్‌లో కూడా మంచి వాల్యూమ్ కనపడలేదు. యెస్టర్‌డే క్యాండిల్‌లో హ్యూజ్ వాల్యూమ్ వచ్చింది. ఓకే. యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది పంప్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాలో అవుతది. యూఎస్‌డిటీ డామినెన్స్ ఫాల్ అయితే మార్కెట్ పంప్ అవుతది. ఓకే. ఇక్కడ చూడండి, దీన్ని కరెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వరకు లెట్ మీ చెక్ ఇన్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ ఆల్సో. ఓకే. సో, దీన్ని ఇక్కడి వరకు చెక్ చేసుకుందాం. ఇదొక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మనకిక్కడ టాప్‌లో ఉన్న రెసిస్టెన్స్ దగ్గర గాని, బాటమ్‌లో ఉన్న సపోర్ట్ దగ్గర గాని ఎక్సలెంట్‌గా ఒక డాజీ క్యాండిల్ ఫార్మ్ అయింది. దిస్ వీక్ ఈస్ వెరీ క్రూషియల్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీక్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతది. అండ్ మోస్ట్ ఇరిటేటింగ్ మంత్ గూడా అయితుంది. జాన్ అండ్ ఫిబ్రవరి. ఓకే. సో, ఎస్‌డిటి డామినెన్స్ మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేయడానికి ఏముండదు. ఇక్కడున్న క్యాండిల్స్‌ని బట్టే అర్థమవుతుంది. సో, హియర్ ఒక బులిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. బులిష్ అంటే మార్కెట్ ఫాలో అవ్వుకుంటూ వచ్చింది. బట్ ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మ్ అయింది అనంటే నెక్స్ట్ డెసిషన్ ఏమై ఉంటది అనేది నెక్స్ట్ క్యాండిల్ మనకు చెప్తది. దీన్ని బ్రేక్ చేసి దీని అబోవ్ నెక్స్ట్ క్యాండిల్ గాని ఫార్మ్ అయింది అనంటే సో, హ్యూజ్ ఇక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది. ఆల్ట్స్‌లో ఇంకొక 20, 30% ఫాల్ వచ్చే అవకాశం ఉంది. ఐ యామ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ దట్. సో, దీన్ని బ్రేక్ చేసింది అనంటే సో, ఇదొక రైజింగ్ ప్యాటర్న్. సో, ఈ రైజింగ్ ప్యాటర్న్ ఎప్పుడైనా ఫాలో అవ్వాల్సిందే. దీన్ని బ్రేక్ చేసింది అనంటే తిరిగి మళ్ళీ ఆల్ట్స్‌లో మంచి మొమెంటమ్ అనేది వస్తది. ఓకే. సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్ విల్ డిసైడ్ ద ఆల్ట్ మూవ్‌మెంట్. ఆల్ట్ మూవ్‌మెంట్ చూడండి మీకు ఫాలో అవుతూనే ఉంది. బట్ ఇక్కడ ఒక మంచి బులిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దీని బాడీని బిలో రాలేదు నెక్స్ట్ క్యాండిల్ అనేది. సో, దట్ ఈస్ ఎ గుడ్ సైన్. సో, ఇక్కడ ఒక మంచి వాల్యూమ్ ఉన్న క్యాండిల్ ఫార్మ్ అయింది. అలా అని చెప్పి 100% బెస్ట్ క్యాండిల్ అని కూడా చెప్పలేము. బట్ ఒక కంటిన్యూగా సెల్ అవుతున్న దానిలో బ్రేక్ అనేది వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది నాకైతే. ఓకే. సో, బట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. దీని అబోవ్ క్లోజ్ అయ్యుంటే చాలా బాగుండేది. సో, కమింగ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్ చూసుకుంటే ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది. అబోవ్ క్లోజ్ అయినట్లే క్లోజ్ అయ్యి తిరిగి మళ్ళీ ఫాల్ అయింది. ఇక్కడ మనకొక ట్రెండ్ లైన్ గూడా ఫార్మ్ అవుతూ ఉంది. ఓకే. సో, యూ కెన్ సీ దిస్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటేనే బెటర్. దీన్ని ఇక్కడి వరకు కూడా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. సో, ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వకుండా ఉంటేనే బెటర్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కొంచెం ఆల్ట్స్‌లో తిరిగి మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటది. చెక్ చేసుకోండి. దీన్ని బ్రేక్ చేసి తిరిగి బాటమ్ గాని సస్టైన్ అవుతుంది. తిరిగి మళ్ళీ బాటమ్‌కి ఫాల్ అవుతుంది అనంటే తిరిగి మళ్ళీ ఇక్కడికొచ్చి డబుల్ బాటమ్ కింద ఫార్మ్ అయ్యి పంప్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇక్కడికి రావటం అంటే ఇంకొక 10-20% ఆల్ట్స్‌లో మళ్ళీ ఫాల్ వస్తది. ఓకే. బీ అవేర్ ఆఫ్ దట్. సో, కమింగ్ టు బీటీసీ డామినెన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ప్రీవియస్‌లీ నేనెప్పుడూ దీని గురించి ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. బికాజ్ అక్కడే మనకు క్లారిటీ వస్తుంది. ఆల్ట్స్ గానీ, అదర్స్ డామినెన్స్ కానీ, యూఎస్‌డిటీ డామినెన్స్‌లో గానీ క్లారిటీ వస్తుంది. కమింగ్ టు బీటీసీ డామినెన్స్ చూడండి. బీటీసీ డామినెన్స్ అనేది కంటిన్యూగా రైజ్ అవుతూ ఉంది కాబట్టి ఆల్ట్స్‌లోకి వాల్యూమ్ రావట్లేదు. కంటిన్యూగా బీటీసీలోకే వాల్యూమ్ వస్తుంది. సో, ఇది కంప్లీట్‌గా బ్రేక్ అయినట్లే బ్రేక్ అయ్యి తిరిగి మళ్ళీ పంప్ అయింది. సో, నేను అదే చెప్తూ ఉంటాను. సో, ఏ క్యాండిల్ అయితే బ్రేక్ అయిందో సో, ఈ బ్రేక్ అయిన క్యాండిల్ బాటమ్ నెక్స్ట్ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి. ఓకే. ఈ బ్రేక్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ బాటమ్ అనేది నెక్స్ట్ క్యాండిల్ ఫిల్ చేస్తే అంటే ఈ బాటమ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే దట్ ఈస్ ఎ 100% బ్రేక్. తిరిగి మళ్ళీ పంప్ అయింది. తిరిగి మళ్ళీ ఈ జోన్‌లోకొచ్చేసింది. కానీ ఇక్కడ చూడండి ఒక హ్యూజ్ బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ దీని అబోవ్ ఫార్మ్ అవ్వలేదు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. బట్ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వాలి బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది. సో, బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది ద వర్డ్ ఇట్‌సెల్ఫ్ మీకు క్లియర్‌గా చెప్తుంది. ఓకే. మనకున్న క్రిప్టో మార్కెట్‌లో ఏది డామినేటింగ్‌గా ఉంది బిట్‌కాయినా, ఆల్ట్ కాయిన్స్ అనేది. బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది పంప్ అవుతూ ఉంటే బిట్‌కాయిన్ పంప్ అవుతూ ఉన్న ఆల్ట్స్‌లోకి మూవ్‌మెంట్ రాదు. ఓకే. బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది ఫాలో అవ్వాలి. సో, ఈ సపోర్ట్ అనేది ఫాలో అవ్వాలి. దీస్ ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ బిట్‌కాయిన్ డామినెన్స్. యూ కెన్ డ్రా దిస్. సో, ఇది బ్రేక్ అయిన తర్వాతే మనకు ఆల్ట్స్‌లోకి మంచి మూవ్‌మెంట్ రాబోతుంది. బట్ బ్రేక్ అయ్యే ఛాన్సెసే ఎక్కువుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఏదైతే బాడీ ఉందో ఈ బాడీని నెక్స్ట్ క్యాండిల్ ఫిల్ అయింది. దిస్ ఈస్ ఎ వీక్లీ క్యాండిల్. సో, వీక్లీ క్యాండిల్ సో, ఈ వీక్ అనేది డెసిషన్ మేకింగ్ వీక్ అవ్వబోతుందని నాకనిపిస్తుంది. ఓకేనా? సో, కమింగ్ టు టోటల్ మార్కెట్ క్యాప్ చూడండి. టోటల్ మార్కెట్ క్యాప్ దిస్ ఈస్ ఇంక్లూడింగ్ బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం. సో, ఇవన్నీ చెక్ చేసుకోవాలి యాక్చువల్‌గా. ఇవన్నీ చెక్ చేయందే మనకొక క్లారిటీ రాదు మార్కెట్ పైన.
సో, ఈ ఇన్క్లూడింగ్ బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం ఉన్న టోటల్ మార్కెట్ క్యాప్ ఇదొక ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ప్రీవియస్‌లీ ఆల్సో ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, దిస్ ఈస్ టోటల్ మార్కెట్ క్యాప్ 2 అంటే ఎక్స్‌క్లూడింగ్ బీటీసీ. చూడండి ప్రీవియస్‌లీ నేనిచ్చిన కీ లెవెల్ ఇది. అయితే ఈ కీ లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతున్నట్లే ఉంది. కానీ ఇక్కడ ఒక జోన్ డ్రా చేసుకోవాలి మనం. హియర్ లైక్ దిస్. ఓకే. సో, ప్రీవియస్‌లీ ఫార్మ్ అయిన ఈ బుల్లిష్ క్యాండిల్ బాడీ బాడీ బిలో ఫార్మ్ అయితే ఓకే. ఒక 20-50% ఛాన్స్ ఉంటది. తిరిగి మళ్ళీ ఫాల్ అవ్వడానికి అనుకోవచ్చు. కానీ బాడీ అబోవే ఫార్మ్ అయింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇట్ ఈస్ ఎ బుల్లిష్ సైన్. బట్ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీని అబోవ్ సస్టైన్ అయితే ఓకే. సో, దిస్ ఈజ్ ఎక్స్‌క్లూడింగ్ బీటీసీ కాబట్టి బీటీసీ డామినెన్స్ బ్రేక్ అవుతుంది. ఒక్కొక్క దానికి లింక్ అయి ఉంటదనమాట. అదర్స్ డామినెన్స్ పంప్ అవుతది. ఇథీరియం డామినెన్స్ కూడా పంప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బిట్‌కాయిన్ సస్టైన్ అవుతూ ఆల్ట్స్ పంప్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సేమ్ అలాగే మనం టోటల్ 3 తీసుకుంటే దిస్ ఈజ్ ఎక్స్‌క్లూడింగ్ బీటీసీ అండ్ ఇథీరియం. బీటీసీని, ఇథీరియంని పక్కన పెట్టి తీసుకుంటే ఎక్సలెంట్‌గా ప్రీవియస్‌లీ ఏదైతే మనం మార్క్ చేసుకున్న లెవెల్ ఉందో దీని అబోవ్ సస్టైన్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్ సైన్. ఎంతవరకని ఫాల్ అయితాయి ఆల్ట్స్. ఓకే. సో, ఒకవేళ మీరు ఆల్ట్స్‌లో ఎంటర్ అవ్వకపోతే దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఎంటర్ అనే చెప్తాను. బట్ ఇక్కడ గూడా మనం ఒక జోన్ డ్రా చేసుకుంటే ఈ జోన్ అనేది చూడండి. దీని అబోవ్ సస్టైన్ అవుతుందా? తిరిగి మళ్ళీ బ్రేక్ అవుతుందా అన్నట్లే ఉంది. 50, 50 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మోస్ట్ సినారియో అనేది పంప్ అవ్వడానికి అవకాశం ఎక్కువుంది. సో, ఇది పంప్ అవుతూ ఉంటే అంటే ఎక్స్‌క్లూడింగ్ బీటీసీ అండ్ ఇథీరియం పంప్ అవుతూ ఉంటే ఆల్ట్స్‌లోకి మంచి మూవ్‌మెంట్ వచ్చే అవకాశం అనేది 100% ఉంది. సో, దిస్ ఈస్ ద కీ లెవెల్. ఒకవేళ బ్రేక్ అయినా సరే ఇక్కడ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి పంప్ అయ్యే అవకాశం ఎక్కువుంది. ఓకే. సో, అందుకే నేను అదే చెప్తున్నాను. మీరు పార్ట్స్‌లో బై చేయండి. పార్ట్స్‌లో సెల్ చేయండి. ఆల్ట్ కాయిన్స్ అయినా ఏదైనా సరే. బట్ స్పాట్‌లోనే ఎంటర్ అవ్వండి. ఆల్ ఇన్ చేయొద్దు. పార్ట్స్‌లో బై చేయండి. పార్ట్స్‌లో సెల్ చేయండి. సపోర్ట్స్ ఎక్కడున్నాయో చెక్ చేసుకొని మల్టిపుల్ సపోర్ట్స్ దగ్గర కనీసం ఒక 2-3 ఎంట్రీస్ మినిమమ్ ప్లాన్ చేసుకోవాలి మీరు. 2-3 ఎంట్రీస్ ప్లాన్ చేసుకోకుండా ఆల్ ఇన్ చేస్తే దట్ ఈస్ వెరీ డేంజరస్ ఇన్ ఎనీ మార్కెట్. సో, దిస్ ఇస్ ఇట్ నౌ. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా ఏదైనా కాయిన్‌కి సంబంధించి ప్లీజ్ డోంట్ ఆస్క్ అబౌట్ మీమ్ కాయిన్స్. మీమ్ కాయిన్స్ చార్ట్స్ అనేవి మీమ్ కాయిన్స్‌లో మీరు ఇంట్రెస్ట్ చూపించడం అనేది దట్ ఈస్ వెరీ డేంజరస్ ఇన్ క్రిప్టో మార్కెట్. సో, యూజ్ కేస్ ఉన్న కాయిన్స్‌లో మీకు చార్ట్ అనాలిసిస్ కావాలన్నా, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కావాలన్నా కామెంట్ డౌన్ బిలో. I will post that chart analysis in Telegram channel or next వీడియోలో ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాయిన్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ కంటెంట్ యూస్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.